మీరు చేసినటువంటి పాపపు, మీరు చేసినటువంటి చెడు దుష్టకు సంబంధించినటువంటి ప్రతి క్రియకు సంబంధించిన ఫలము అనుభవిస్తారు. ఎప్పుడు? మరొక జన్మలో కాదు, బ్రతుకుండగా శరీరములో అనుభవిస్తారు, చచ్చిన తర్వాత ఆత్మగా అనుభవిస్తారు. చాలా మంది చూడండి, ఏమంటారు, మిస్ వరల్డ్లు, మిస్ యూనివర్సిటీలు, ఏమంటే హీరోయిన్లు, అందాల నడు, వాళ్ళ ముగింపు చూస్తేనండి రోగాలతో, దగ్గరికి ఎవరు వెళ్ళలేక చూడలేక, వాసనతో వాళ్ళ ముగింపు అంత భయంకరంగా మారిపోయింది కొంతమందిని. ఎందుకు? ఒకప్పుడు ఇంత అందంగా ఉన్నటువంటి ఈవిడ ఇప్పుడు ఏంటండి ఇలా అయిపోయింది, కట్టెలాగా అయిపోయింది. అందంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మంచి ఫామ్లో ఉన్నప్పుడు, నా దేహం, నా ఇష్టం, నా శరీరం, నా ఇష్టం, నేను ఏదైనా తింటానో, ఎవరితోనైనా ఉంటాను. ఆఖరికి వచ్చేసరికి రోగం, ఆ రోగంతో మంచం పట్టి భయంకరమైన చావు. ఒక అందమైన జీవితం ఇచ్చినటువంటి దేవుడు ఎందుకు ఇచ్చాడా ఈ జీవితం, ఎందుకు ఇచ్చాడా ఈ ఆకారం, ఎందుకు ఇచ్చాడా ఈ శరీరం అన్న ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే, ఇష్టానుసారంగా బ్రతికితే ఫలితం అనుభవిస్తావు అని చెప్తున్నాడు దేవుడు.